వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ మౌనిక. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. ఈ కాలంలో డాన్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ప్రతి ఒక్కరికి డాన్స్ అంటే చాలా ఇష్టం, ఇంట్రెస్ట్ ఉంటుంది. చాలా మందికి నేర్చుకోవాలని ఇంట్రెస్ట్. అలాగే రాజు మాస్టర్ కి కూడా స్వయంగా నేర్చుకొని ఎంతో మంది స్టూడెంట్స్ కి కల్వకుర్తి పట్టణంతో పాటు ప్రతి ఒక్క చుట్టుపక్కల గ్రామాల విద్యార్థులందరికీ డాన్స్ నేర్పిస్తూ అందరి మనసులో నిలిచిపోయారు. ఈ రోజు మన స్టూడియోకి స్పెషల్ గెస్ట్ గా రాజు డాన్స్ మాస్టర్ వచ్చారు. మరిన్ని విషయాలు సార్ తోటి మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్కారం. వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నమస్కారం మేడం. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. నమస్కారం సార్. ముందుగా మీ టీవీ కల్వకుర్తి పట్టణ ప్రజలకి, అలాగే నాకు చదువు సంస్కారం నేర్పించిన మా గురువులకి, కళారూపాలలో కొంచెం నన్ను ప్రోత్సహించిన మా డ్యాన్స్ మాస్టర్ గురువులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కరించుకుంటూ మీ రాజ్ మాస్టర్ మీ ముందుకు వస్తున్నారు. థ్యాంక్ యూ. చెప్పండి సార్, మీ లైఫ్ జర్నీని ఎలా స్టార్ట్ చేశారు ఈ డాన్స్ లో? చిన్నప్పుడు చదువుకునే టైంలో కొంచెం సంగీతం, డాన్స్ అలా కొంచెం ఇంట్రెస్ట్ మొదలైంది. చిన్నప్పుడు చదువుకునే టైంలోనేమో చదువు కొంచెం కొనసాగుతున్న మధ్యలోనే నాన్నగారు వేషాలు, కొన్ని నాటకాలు అప్పుడు వేసేది. వాళ్ళ జీన్స్ లోపల వాళ్ళు ఉన్న టాలెంట్ కూడా నాకు కూడా కొంచెం అబ్బిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తల్లిదండ్రులకు ఏదన్నా ఒక కళ ఉంటే ఆ పిల్లలకు కూడా అదే చెందుతుంది అన్నట్టు నేను భావించేవాడిని. ఆ కళ నన్ను కొంచెం ఆవగించిందని నేను అనుకుంటా. ముందుగా మా తల్లిదండ్రులకు కూడా వందనాలు తెలుపుకుంటున్నాను. వాళ్ళు ఈ జన్మ ఇచ్చినందుకు, ఈ కళ ఇచ్చినందుకు ఎంతో రుణపడి ఉంటాను. ఇంకా ముందు కొన్ని సాంగ్స్ విన్నా, కొన్ని దరువులు మోగినా నా లోపల కొంచెం షెవరింగ్ అయ్యేది. దాంతో కొంచెం నేను డ్యాన్స్ అంటే కొంచెం ఇంట్రెస్ట్, సంగీతం అంటే కొంచెం ఇంట్రెస్ట్, పాటలు పాడడం కూడా ఇంకా ఇంట్రెస్ట్. అలా 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 నా జీవితం సాగుతున్న టైంలో ఓ దిక్కు చదువు, ఓ దిక్కు డాన్సు అనే కాన్సెప్ట్లో నేను వెళ్ళిపోయేవాడిని. ఎక్కువ డాన్స్ మీద పెడుతుంటే మనకు భవిష్యత్తు ఉండదని అలా ఆలోచించేవాడిని. కాకపోతే మన ఆర్థిక పరిస్థితుల వల్ల కొంచెం చదవలేం. చదువుకున్న వారికి ఏమో చదువులో తెలియదు, చదువుకోని వాళ్ళకేమో చదువుకోవాలని చెప్పి వాళ్ళు ఎంతో అనుకుంటారు, కానీ అది పరిస్థితుల ప్రభావం వల్ల కొంచెం చదవలేకపోయాము. చదువు అంటే ఎప్పటికైనా నాకు ఇష్టమే, ఇప్పటికీ చదువుతూనే ఉన్నాను. ఇకపోతే నాకు డ్యాన్స్ చిన్న వయసులోనే కొంచెం స్టార్ట్ అయింది. ఎలా అంటే కొన్ని సాంగ్స్ వినపడ్డా ముందుగా నేను ఒక వర్క్ చేసేది, మీకు చెప్పడం మర్చిపోయినా. నేను మా కుటుంబం పరిస్థితి వల్ల చెప్పాలంటే తల్లిదండ్రులు పేద పరిస్థితి మాదంతా. మా నాన్నగారు ఏమో మేస్త్రి పని చేసేవారు, కూలినాలి. అమ్మగారు కూడా ప్రతి ఇంట్లో కొంచెం వారికి ఇంట్లో పని చేసేవాళ్ళు. ఆ భారం తెచ్చి మా మీద మమ్మల్ని పోషించేవారు. అంటే అమ్మ నాన్నలు కష్టపడి, మా అన్నదమ్ములకు, మేము 6 మంది అన్నదమ్ములు, నో సిస్టర్స్, అక్క చెల్లెళ్ళు ఎవరు లేరు. మా పెద్దన్నయ్య, మా అన్నయ్య ఇద్దరు వాళ్ళు మ్యారేజ్ చేసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను మూడోవాడిని కాబట్టి ఆ భారం నా మీద పడ్డది. అమ్మ నాన్న కష్టం నేను చూసి కొంచెం అరే తట్టుకోలేక, అరే ఇలా కష్టపడుతున్నారు కదా, మా భవిష్యత్తు ఎలా అన్నట్టు కొంచెం నా మీద పడింది. చదువుతో పాటు నేను కొంచెం డ్యాన్స్ నేర్చుకుంటే ఏమన్నా ఉపయోగపడుతుంది అన్నట్టు కొంచెం నా లోపల కళ లేపింది. అలాగని ఇంకా నాన్నగారు కూడా కొంచెం మధ్యలోనే కొంచెం అనారోగ్యంతో 20 ఏళ్ళ కిందనే చనిపోయారు. తర్వాత అమ్మగారు కూడా 2010లో, మొన్ననే 2010లో కూడా అమ్మ చనిపోయింది. ఇంకా భారం నా మీద ఎక్కువ అయిపోయింది. ఎందుకంటే చిన్న తమ్ముళ్ళు ఉన్నారు, 3 అన్నలు, వాళ్ళు మ్యారేజ్ చేసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు, సెటిల్ అయిపోయారు. తమ్ముళ్ళ భారం నా మీద పడ్డది. అలా డ్యాన్స్ చేసుకుంటూ కొంచెం కుటుంబానికి అండాదండగా నేను ఉండేవాడిని. నా మీద నమ్మకం మా కుటుంబం వాళ్ళకి, అన్న ఉన్నాడు కదా, మా అమ్మ కూడా రాజు ఉన్నాడు కదా, మావాడు ఉన్నాడు, ఎలాగని బ్రతికించేవాడు అని చెప్పి వాళ్ళు కొంచెం నమ్మకం. మా అమ్మకు కూడా నేను చాలా సేవ చేశాను. తమ్ముళ్ళని కూడా చదువుతో పాటు కొంచెం వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ స్కూల్లో చదువుకుంటున్నట్టు వాళ్ళని చూసి కొంచెం ఓదార్చేవాడిని. మాకు స్వస్థలం కూడా కల్వకుర్తి. మాకు స్వస్థలం ఉండేది ఇక్కడనే. చిన్నప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాను. కల్వకుర్తిలోనే గచ్చిబాయి దగ్గర ఒక చిన్న స్కూల్ ఉండేది, అర్జనవాడ అని ఒక చిన్న స్కూల్ ఉన్నది. నా బాల్యం అక్కడనే 3rd క్లాస్ వరకు అక్కడ చదువుకున్నాను. మా గురువులు నాకు గురుబోధన నేర్పించడం ఫస్ట్ ఆ స్కూల్లోనే, అర్జనవాడ అనే ఒక స్కూల్ ఉంది గచ్చిబాయి దగ్గర.
థర్డ్ క్లాస్ చదువుకున్నాను. తర్వాత మధ్యలో మా డాడీ ఇంకా కొంచెం ఆ వర్క్ చదువు కొంచెం ఆపేసి వేరే పనికి నేర్చుకుంటే బాగుంటుందని చెప్పి మధ్యలో ఒక చిన్న హోటల్ షాప్లో పెట్టాడు. అప్పుడు బాల్యం వయసు, ఇంకా చిన్న వయసు తెలియదు. అమ్మ నాన్న ఏం ఏ ఏజ్ లో నుంచి వర్క్ చేస్తున్నారు సార్ మీరు? నేను 10 years మేడం. 10 years 10 years నుంచి నుంచి వర్క్ వర్క్ స్టార్ట్ చేశారు. ఒక వర్క్ షాప్లో, అది హోటల్ షాప్లో వర్క్ చేసేది. ఆ వచ్చిన నెల జీతంతో అమ్మకు నాన్నకు ఇవ్వడం జరిగేది. నాన్న ఇంకా అలాగే ఇంకా కంటిన్యూగా కొంచెం నాన్నగారు కూడా కొంచెం డ్రింకింగ్ అలవాటై నాన్నగారు కూడా కొంచెం పక్కదోవ బట్టి మాకున్న ఇల్లుని కూడా కొంచెం బేరమాడి వేరే వాళ్ళకు అమ్మేశాడు. అయ్యో, అది మేడం జరిగింది. వేరే వాళ్ళకి అమ్మేసిన తర్వాత ఆ ల్యాండ్ వెళ్ళిపోయింది. ఇంకా మేము స్వస్థలమైన గ్రామం మార్చల్, ఆ పక్కనే మార్చలకు షిఫ్ట్ కావడం జరిగింది. అక్కడ మారిపోయిన తర్వాత, అక్కడ షిఫ్ట్ అయిపోయిన తర్వాత మాకు కుటుంబ భారం కూడా ఇంకా ఎక్కువ అయిపోయింది. తర్వాత ఇక్కడ ల్యాండ్ అమ్మేసినాక కూడా కొన్ని ఇళ్లలో కూడా మేము రెంట్కున్నాం, కిరాయిలు ఉన్నాం. ఆ కిరాయిలు కూడా రెంట్కు నేనే తీర్పేవాడిని. 1 month వాళ్ళకి ఇంట్లకు కూడా నేనే తీర్చేవాడిని. అలా ఒక 5 సంవత్సరాలు గడిచింది. ఇక మొత్తం మీ ఫ్యామిలీకి మీరే సపోర్ట్ నేనే అన్నమాట. మేడం. ఇంకా మీ బ్రదర్స్ వీళ్ళందరూ హెల్ప్ చేస్తుంటేనా? వాళ్ళు 10% ఇస్తే నేను 100% ఇచ్చేది. అంటే వాళ్ళు చూసి చూడనట్టు అదే అదే ఎక్కువ నా మీద నమ్మకం పెట్టుకునేది. తమ్ముళ్ళు అన్నలు, సరే తమ్ముడు ఉన్నాడు కదా చూసుకుంటాడు కదా అనే భరోసా నా మీద పెట్టింది. అది ఇంకా గట్టిగా అయిపోయింది నా లోపల. ఆ తర్వాత ఇంకా మనము మా అన్నదమ్ములని ఇంకా మొత్తం వేరు అయిపోయినాక నాకు కొంచెం గోల్ ఎక్కువ అయిపోయింది. కష్టపడాలి, సాధించాలి, ఏదో ఒకటి చేయాలి. అమ్మ ఉన్నప్పుడే అమ్మని బాగా చూసుకోవాలి. అమ్మకు కూడా కొంచెం అనారోగ్యం అండి. వాన వస్తుంటే, ఏమన్నా వర్షం వస్తుంటే అమ్మకు చలికి ఎగదమ్ములాకు వచ్చేది, మమ్మీకి దమ్ములాకు వచ్చేది. నైట్ పడుకునేటప్పుడు అన్నదమ్ములు అందరూ పడుకునేటప్పుడు నేను ఒక్కరిని మేల్కుండేవాడిని. వర్షం వచ్చేటప్పుడు అమ్మ ఇలా దగ్గుతూ లేస్తున్నప్పుడు నాకు కొంచెం మేల్కాయి. అమ్మని ఏమైంది దగ్గరికి వచ్చింది, ఏమైందని దగ్గరికి వెళ్ళి పలకరిస్తే మీరు పడుకోండి నాన్న, ఏం లేదు, ఇది వస్తుంటుంది పోతుంటుంది నీకే. అలా అని అమ్మ నిద్రపోకుండా నేను కూడా నిద్రపోలేదు. తను ఆయాస పడుతుండేది. తనకు ఆయాస పడుతున్నప్పుడు కొంచెం ఎత్తు కావాలి, ఏదన్నా ఒకటి ఎత్తు అయితే శ్వాస అనేది ఆడుతుంటది. అలా అని చెప్పి నేను వీపుల మీద ఇలా వంగించుకొని మా అమ్మ ఇలా పడుకునేది. మా అన్నదమ్ములు అందరూ పడుకునేది, వాళ్ళు అందరూ చాలా నిద్రలో ఉన్నారు. మా అమ్మగారిని చూసుకునేది నేను ఒక్కని. అలాంటి అమ్మ, నిజంగా మా అమ్మ దీవెనలతో నేను ఈరోజు ఈ స్థాయి కూడా ఉన్నా. నేను భుజాల మీద మోసుకొని ఎప్పుడు దమ్ము వచ్చినా సరే అమ్మగారికి, మా అమ్మకు వారిని మోసుకుంటూ తెల్లార్లు అలాగే పడుకునేవారు మా అమ్మ. అలా ఒక 4-5 సంవత్సరాలు బ్రతికించుకున్నా. తను కూడా 2010లో చనిపోయింది మా అమ్మగారు. ఆ తర్వాత ఇంకా నా మ్యారేజ్ ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ కూడా జరుగుతుండే. మీ మ్యారేజ్ కూడా చేయలేదా మీ పేరెంట్స్? మా పేరెంట్స్ కూడా చేయలేదు. అప్పటికి మదర్ చనిపోయారు, ఇంకా 2010లోనే చనిపోయారు. ఇంకా నా మ్యారేజ్ చేయడానికి పెద్ద దిక్కు ఎవరు లేకుండే, మా బాబాయ్లే ఉన్నారు. తల్లిదండ్రులకి సేవ చేయడం అనేది మనకి ఆ దేవుడిచ్చిన వరం సార్. అంతే, ఇక మన తల్లిదండ్రులకి మించి ఇంకెవ్వరు లేరు. అటువంటి సేవను మీరు చాలా చేశారు మీ పేరెంట్స్ కి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. మా తల్లిదండ్రులు నిజంగా 6గురిని పంచపాండవులాగా కన్నారు. సిస్టర్స్ లేకుండా ప్రతి ఒక్కరు కూడా, ఊర్ల వాళ్ళు, కల్వకుర్తిలో ఉన్న పట్టణంలో ప్రజలు కూడా 6గురు పాండవులు మంచిగా కన్నారు. మీ తల్లిదండ్రులు చాలా గొప్పవాళ్ళు, మీరు ఎక్కడైనా బ్రతుకుతారు అని కొంచెం బ్లెస్సింగ్ కూడా ఇచ్చారు ప్రజలందరూ. ఆ బ్లెస్సింగ్ తోనే అన్నదమ్ములు ఎవరైనా బ్రతుకుతున్నారు ఈ కాలానికి. ఆడపిల్లలు ఉంటే మా కుటుంబం ఇంకా చాలా దారుణమయ్యేది. కాబట్టి మేము అందరం బ్రతికేస్తున్నాం, ఒక స్థాయిలో ఉన్నాం. చిన్నప్పటి నుంచి కష్టాలు పడ్డాయి మాత్రం చాలా 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 మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, చెప్పాలని అనుకుంటున్నాను. డాన్స్ చేయడానికి ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా సార్? ఎవరు లేదు మేడం నాకు. మా ఫ్యామిలీ మొత్తం ఏం చేసేవాళ్ళం అంటే, చిన్నప్పుడు మా మమ్మీ గారు, మా అమ్మ, మా నాన్న, మా అన్నదమ్ములని అలా సినిమాకి తీసుకెళ్లేవారు. చిన్నప్పుడు చదువుకునే టైంలో అప్పుడు సినిమాలు ఫ్యామిలీ ఇవన్నీ ఏమి లేవు. నెట్వర్క్, పెద్ద పెద్ద ఫోన్లు, యూట్యూబ్లు ఇవన్నీ ఏం లేవు. థియేటర్లో సినిమా, అది మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలు వాడితే మాకు ఫ్యామిలీ మొత్తం పండగ. ప్రతి ఫ్యామిలీ ఆ రోజుల్లో మెగాస్టార్ అంటే చాలా అభిమానం అందరికీ. మా నాన్నగారు, మా ఫ్యామిలీ మొత్తం మెగాస్టార్ ఫ్యాన్స్లం. అలా అని చిరంజీవి పాటల కోసం అని సినిమాకు ప్రత్యేకంగా ఒక సినిమా 5-6 సార్లు చూసేవాళ్ళం. అప్పుడు ఏం టెన్షన్స్ లేవు. అమ్మ నాన్న పని చేస్తున్నారు, వాళ్ళు తెచ్చిస్తున్నారు, చదువుకునే టైంలో చదువు, సినిమా కంటే సినిమా. అప్పుడు ఏ కష్టం లేకుండా మమ్మల్ని పెంచారు మేడం. అలా సినిమాలు చూసుకుంటుంటూ
కొన్ని కొన్ని సాంగ్స్ విన్నప్పుడల్లా, కొన్ని కొన్ని చిరంజీవి గారి స్టెప్పులు చూసినప్పుడల్లా కొంచెం ఇదేదో బాగుంది, ఆ స్టెప్పులు బాగున్నాయి కదా అని చెప్పి మా ఫ్యామిలీ మొత్తం కొంచెం ఎంజాయ్ చేసేది. మెయిన్గా నాకు కొంచెం సంగీతం, కొంచెం పాటలు పాడాలి, కొంచెం డ్యాన్స్ చేయాలి, కొంచెం మెలకువలు నేర్చుకోవాలి అనేది ఆ చిన్నప్పుడే నాకు కొంచెం లోతుగా వెళ్ళిపోయింది. అలాని నేను ఎక్కడ పడితే అక్కడ చేయలేదు. కొన్ని సందర్భాలలో ఏం జరిగిందంటే, నా బాల్యం చదువుకున్న టైంలో మా వీధి కల్వకుర్తి పక్కలే, మా వీధి పక్కల ఒక మ్యారేజ్ జరిగింది. అప్పుడు పెళ్లిళ్ళు జరుగుతుంటే బ్యాండ్లు కొట్టేది, టేప్ రికార్డ్ పెట్టి సాంగ్స్ పెట్టేది. అందరూ చిన్నపిల్లలు మామూలుగా క్యాజువల్గా డ్యాన్స్ చేస్తుంటారు. పెళ్లి పిల్లగాడు పెళ్లి కూతురు ఇలా వస్తుంటే వాళ్ళ ముందర డాన్స్ చేయడానికి చాలా మంది ఆకృతగా ఎదురు చూస్తుంటారు. వారి మధ్యలో, ఆ చిన్న పిల్లల మధ్యలో నేను వెళ్ళాలి, డాన్స్ చేయాలి అని చెప్పి నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ కలిగేది. వాళ్ళు స్టెప్పులు వేస్తుంటే దుంకుతుంటే నాకు ఇంకా ఆగలే. సరే వెళ్ళి చేద్దాంలే అని గుంపుల మనం కూడా ఒకరు కదా అని చెప్పి స్టెప్పులు వేయడం జరిగింది. చాలా మంది వెరైటీగా చేస్తున్నారు. అందులో నేను కూడా కొంచెం వాళ్ళని ఆపి కొంతమందిని ఇలా పక్కకు జరిపేసి నేను కూడా కొన్ని స్టెప్పులు వేసేది. నా స్టెప్లకు కొంతమంది మా వీధి పక్కల ఉన్న వాళ్ళందరూ, ఆ అబ్బాయి బాగా చేస్తున్నాడు, ఆ అబ్బాయి వాళ్ళ గోపాల్ వాళ్ళ కొడుకు బాగా చేస్తున్నాడు అని చెప్పి నన్ను కొంచెం గుర్తుపట్టిరు. మేడం కొంచెం గుర్తించారు. స్టెప్పులు వేయడం, ఇలా ఫల్టీలు కొట్టడం, ఇలా కొంచెం డేంజరస్గా కొన్ని స్టెప్పులు వేసేది. అప్పుడు నన్ను గుర్తించారు. ఈ అబ్బాయి పైకి వస్తాడు, ఏదో ఉంది ఈ అబ్బాయి లోపల, మంచిగా ఉంది, ఆ అబ్బాయి ఫలానా వాళ్ళ అబ్బాయి అని చెప్పి నన్ను కొంచెం ప్రోత్సహించారు. అలా 2-3 పెళ్లిళ్ళలో నేను డాన్స్ చేసేది మా వీధి పక్కన, ఇక్కడనే కల్వకుర్తిలో సుభాష్ నగర్. వాళ్ళు ఫస్ట్ నన్ను పొగిడారు, బాగా చేస్తున్నావులే, మంచి పేరు. నాకు అప్పుడే మనసులో పడ్డది, మంచి పేరు అంటాలకు, అరే ఇదే మంచి పేరు, మనిషికి కావాలింది మంచి పేరే, ఆస్తులు ఏవో పెద్దవేం కాదు, ఇదే పేరు ఉండాలి అని చెప్పి వాళ్ళు ఆశీర్వదించిండ్రు. నాకు అది మంచిగా అనిపించింది. అలాగే కంటిన్యూ చేసుకుంటూ నేను వస్తున్న టైంలో మళ్ళీ కుటుంబ భారం మొత్తం పెరుగుతున్నా కొద్దిగా, అటు రెంట్ కట్టలేక, తమ్ముళ్ళు చదువుకునే టైంలో చిన్న పిల్లలు, అన్న వేరే పని చేసుకుంటూ, అన్న జీవితం అన్నది, ఇంకో అన్న జీవితం ఇంకొక అన్నది, వాళ్ళు మ్యారేజ్కి వస్తున్న టైంలో నా ఒక్కనికి ఇక బ్రతకాలి, తమ్ముళ్ళు ఉన్నారు, ఇదే ధ్యాస మీద ఉన్నది. ఆ టైంలో నేను మేడం మన కల్వకుర్తి మున్సిపల్ కోర్టు, మేజిస్ట్రేట్ కోర్ట్ అనేది ఒకటి ఉంది, ఆ కోర్టులో కూడా నేను వర్క్ చేయడానికి వెళ్ళిన మేడం. బార్ అసోసియేషన్ బార్ బాయ్గా, ఆఫీస్ బాయ్గా నేను వర్క్ చేయడానికి అక్కడ వెళ్ళాను. ఒక 5 years అక్కడ వర్క్ చేసిన. లాయర్ల దగ్గర ప్రతి ఒక్కరు అక్కడ అడ్వకేట్స్ ఉంటారు, వారి దగ్గర కొన్ని ఫైల్స్ తేవడం, కొన్ని టీలు అందియడం, క్లయింట్స్ని ఇలా మీటింగ్ చేయడం, ఏర్పాటు చేయడం, ఆఫీస్ ఊడవడం, కష్టపడడం నాకు బాగా ఇష్టం. నేను ఎక్కడ కూడా సిగ్గుపడలేదు. కష్టం కోసం నేను ఇంటిని తుడుచుకుంటా, బయట ఆఫీస్కి వెళ్ళినా ఆఫీస్ని తుడుచుకుంటా, అలాంటి వ్యక్తిత్వం నాది. కోర్టులో వర్క్ చేస్తున్న టైంలో కూడా టీలు అలా అందించుకుంటూ, ఫైల్స్ ఇలా అడ్వకేట్స్కి ఇస్తుంటూ వాళ్ళ మధ్యలో నేను పెరిగాను. ఒక 5 years అలా సాగింది అడ్వకేట్స్ మధ్యలో. అప్పుడు నేను ఏదో కొన్ని స్టెప్పులు అప్పుడు కొంచెం గ్రౌండ్లో అక్కడిక్కడ వేసుకుంటూ నేను ఆడుతూ పాడుతూ అక్కడ కోర్టులో అక్కడ చేసేది. అక్కడ కూడా నన్ను గమనించిన ఒక లాయర్ గారు, వారి పేరు అమరేందర్ అడ్వకేట్, మన కల్వకుర్తి, వారు నన్ను గమనించి అబ్బాయి లోపల ఏదో స్కిల్స్ ఉంది, ఏదో టాలెంట్ ఉందని చెప్పి నన్ను కొంచెం దగ్గర గుంజారు. సార్ నన్ను దగ్గర గుంజి, రాజు నువ్వు బాగా చేస్తున్నావు, ఏదో డాన్స్ చేస్తున్నావు, ఏమైనా స్టెప్పులు చేయడానికి నీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా అని నన్ను మరీ స్పెషల్గా వచ్చి అడిగాడు. ఆ మాటలకు నేను కొంచెం షాక్ అయినా. నన్ను ఏదో డౌట్లు అడుగుతున్నాడు, నన్ను ఏదో క్వశ్చన్ చేస్తున్నాడు సారు అంటే, చెప్పండి సార్ అన్న, నీకు ఏమైనా డాన్స్ చేయాలంటే ఒక స్కూల్ ఇస్తాను, అక్కడ స్టూడెంట్స్కి ఏమైనా పిల్లలకి ఏమైనా డాన్స్ నేర్పిస్తావా రాజు అనేది. ఓకే సార్, డాన్స్ అన్నప్పుడు ఎవరికైనా కొంచెం ఆశ. నేను ఓకే అన్నాను. నాకు డాన్స్ రాదప్పుడు కొంచెం నేనే నేర్చుకొని అయోమయ స్థితిలో ఉన్నాను. ఆ సార్ అనేటాలకి నాకు కొంచెం ఇంట్రెస్ట్ పెరిగింది. ఓకే సార్ అని చెప్పి మాట ఇచ్చేది. తను స్కూల్కి వెళ్ళమన్నాడు. కల్వకుర్తిలో మన నిర్మల విద్యాలయం అని చాలా ఫేమస్. 2002, 2003, 2004 మధ్యలో ఆ స్కూల్ చాలా ఫేమస్ ఉంది. అక్కడ నాకు ఒక సాంగ్ చేయాలని చెప్పి నన్ను అక్కడికి పంపించడం జరిగింది అమరేందర్ గారు, అడ్వకేట్ గారు. అప్పుడు నేను కొత్తగా స్కూల్కి వెళ్ళేవాడిని. అక్కడ క్యాసెట్ కూడా ఒకటి తీసుకోమని చెప్పారు. అప్పుడు హిందీ సాంగ్, మన షారుఖ్ ఖాన్, బాలీవుడ్ షారుఖ్ ఖాన్, కల్ హోనా హో అనే ఒక మూవీ, ఈజ్ ద టైమ్ వేర్ ఇట్ డిస్కో అనే సాంగ్ వాళ్ళకి నచ్చింది.
ఆ సాంగ్ నన్ను కొరియోగ్రఫీ చేయాలని చెప్పి అక్కడ మేడం కూడా లక్ష్మీనారాయణ అడ్వకేట్ అనే వాళ్ళ వైఫ్ కూడా అక్కడ వర్క్ చేస్తుంది టీచర్గా. ఓకే. ఆ మేడం ద్వారా మా లక్ష్మీనారాయణ అడ్వకేట్ గారి వారి ఆధ్వర్యంలో నేను అక్కడ తొలి అడుగు పెట్టాను. పెట్టిన తర్వాత ఆ క్యాసెట్ కూడా నేను మార్కెట్లో అప్పుడు 20 రూపీస్ చిన్న రీల్స్ క్యాసెట్ ఉండేది. అక్కడ పెద్ద యూట్యూబ్ పెద్ద పెద్ద కరెంట్ ఉంది, ఇంటర్నెట్ అలాంటివి పెద్ద పెద్ద ఏం లేకుండా జస్ట్ రీల్స్ క్యాసెట్స్. ఆ క్యాసెట్లు నేను మార్కెట్లో కొనుక్కొని స్కూల్కి వెళ్ళేవాను. వెళ్ళిన తర్వాత అక్కడ ఆ రీల్స్లలో కూడా సాంగ్స్ సెలెక్షన్ చేసింది. అప్పుడు నాకు తెలియనప్పుడు రీల్స్ రివైండ్ ఫార్వర్డ్ మనకు బటన్స్ తెలుసు, చాలా మందికి తెలుసు. అలా అని 3వ సాంగ్ వెతికాను. ఆ సాంగ్ వెతికిన తర్వాత కల్ హోనా హో అనే సాంగ్ ఒకటి, ఈజ్ ద టైమ్ వెరీ డిస్కో అనే సాంగ్ ఒకటి వచ్చింది. ఆ సాంగ్ నేను చాలా ఒక 5 టైమ్స్ వింటున్నాను. ఆ స్టెప్పులు నేను కొత్తగా షవరింగ్ అవుతుంది, నా బాడీ లోపల చెయ్యాలని ఉంది, కానీ దాన్ని ఎలా చేయాలి ఇది నాకు ఒక పరీక్ష లాగా పెట్టింది సార్. నమ్మకంతో నన్ను పంపించాడు. అప్పటికే మీరు కొత్తగా నేర్చుకుంటారు. అప్పుడే కొత్తగా నేను మేడం తొలి అడుగు, నా తొలి వలపు, తొలి అడుగు. ఆ అడుగు పెట్టుకున్న ఆ టైంలో నాకు కొంచెం బాడీ సహకరించేది కాదు. అంటే చెయ్యాలనే ఒక థాట్ ఉండేది, ఎలా చేయాలి, చేస్తే ఆడియన్స్ ఏమనుకుంటారు, చిల్డ్రన్స్ ఏమనుకుంటారు అని ఒక చిన్నది, నవ్వుతే ఎవరైనా ఇన్సల్ట్ అన్నట్టు కొంచెం ఈగో ఫీలింగ్. సరే ఇది వచ్చింది, పరీక్ష వచ్చింది, సరే సార్ పంపించాడు, మేడం పంపించాడు, వారు ఉన్నారు కదా అనే ధైర్యంతో అక్కడికి వెళ్ళాను. ఆ స్కూల్కి వెళ్ళిన తర్వాత పిల్లలందరూ చాలా మంది స్టూడెంట్స్ వెయిటింగ్ చేస్తున్నారు, ఎవరో వస్తారంట, మాస్టర్ వస్తాడంట అని. అప్పటికే అల్చల్ అవుతుంది లోపల స్కూల్లో. అనే టైంలో నేను వెళ్ళాను. క్లాస్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత నన్ను ఒక వింతగా చూశారు స్టూడెంట్స్. అంటే నేను కూడా వాళ్ళలాగా స్టూడెంట్ లాకున్నా. డ్రెస్ స్టైలు అంటే మామూలుగా ప్యాంట్ షర్ట్ వేసుకొని వెళ్తాం, వాళ్ళేమో స్కూల్ డ్రెస్ లో ఉంటారు. మాస్టర్ అంట, మాస్టర్ అంట, మాస్టర్ అంట. నేను సాధారణమైన వ్యక్తి లాగానే వెళ్తాను ఎక్కడికి. వెళ్ళిన తర్వాత స్టూడెంట్స్ అందరూ అదొక టైప్ లా చూస్తున్నారు. ఒక ఎవరు చేస్తాడా చేయడా నాకు కూడా తెలియదు. అది సాంగ్ ఒక 5 టైమ్స్ విన్న తర్వాత టేప్ రికార్డులో 2-3 స్టెప్పులు నాకు కొంచెం మైండ్లో తిరిగినాయి. ఈ సాంగ్కి ఇలా చేయాలి, ఈ సాంగ్కి ఇలా చేయాలి, రివైండ్ చేసుకొని నేను స్టెప్పులు ఫస్ట్ నేను ఒకసారి ట్రై చేసి విద్యార్థులకు చూపించడం జరిగింది. అవి వాళ్ళకు నచ్చినాయి. నచ్చిన తర్వాత వన్స్ మోర్ ఇంకొకసారి రాజు ఇంకొకసారి. కొంతమంది స్టూడెంట్స్ రాజు అనేది అంటే నా వయసు వాళ్ళు రాజు, కొంతమంది మాస్టర్ అన్న అని కూడా పలకరించేవాళ్ళు. వాళ్ళు అన్న టైంకు నాకు కొంచెం ఇంకా మంచి గౌరవం అనిపించింది. అరే స్టూడెంట్స్ ఇంత ఆనందం, ఇంకా ఈ ఆనందం కన్నా ఇంకా మించింది ఏముందని చెప్పి నాకు కొంచెం గొప్పగా ఫీల్ అయ్యింది. సరే 2-3 స్టెప్పులు కంపోజ్ చేసి ఆ హిందీ సాంగ్ కూడా ఎలాగోలాగా కంపోజ్ చేసి, ఓన్లీ బాయ్స్ ఉండే అప్పుడు ఒక 30 మెంబర్స్ బాయ్స్ ఉండే. వాళ్ళకి ఏదో ప్రోగ్రామ్ జరిగింది అక్కడ, సిల్వర్ జూబ్లీ సంథింగ్ ఏదో ప్రోగ్రామ్ జరిగింది నిర్మల విద్యాలయం. ఆ సాంగ్ చేసిన తర్వాత విద్యార్థులు అక్కడ జరిగిన ప్రోగ్రాము, కల్చర్ ప్రోగ్రామ్ చాలా హైలైట్ అయింది. కల్వకుర్తిలో నిర్మల విద్యాలయం సంథింగ్, ప్రగతి స్కూల్, ప్రతిభ స్కూల్, ప్రగతి, చైతన్య, సరస్వతి శిశు మందిర్, ఈ స్కూల్లో చాలా అకేషన్స్ ప్రోగ్రామ్స్ బాగా జరిగాయి. డాన్సులు, ఓన్లీ డాన్స్. అప్పుడు నాటకాలు అంతగానం ఎవరు ఇంట్రెస్ట్ చూపెట్టకపోయేది, ఏకపాత్ర అభినయం కొన్ని చేసేది. అప్పుడు దేశభక్తి కొన్ని సాంగ్స్లు చేయాలంటే ఈ 5-6 స్కూళ్ళు బాగా ఉండేది కల్వకుర్తిలో. మెయిన్ నిర్మల విద్యాలయంలో కొన్ని బాగా జరిగేది. నాకు నిర్మల విద్యాలయంలో ఛాన్స్ వచ్చింది కూడా, నాకు అడుగు వచ్చింది కూడా అక్కడనే. తొలి అడుగు రావడం, నేను అడుగు పెట్టడం, సాంగ్ కంపోజ్ చేయడం నాకు ఒక పరీక్ష లాగా జరిగింది అక్కడనే. అది నేర్పించిన తర్వాత ఆ స్కూల్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇంకొకసారి కూడా చూసేవారు. కల్వకుర్తిలో కూడా ఇంకొకటి, మన కాలేజీ పక్కనే ఒక స్కూల్ ఉండేది అప్పుడు, గవర్నమెంట్ కాలేజీ పక్కనే ఒక స్కూల్, వాణి వైష్ణవి విద్యా విహార్ అని ఒక స్కూల్ ఉండేది. అప్పుడు కేరళ సార్, ఒకసారి భరత్ సార్ అని ప్రిన్సిపల్ సార్ ఉండేది. వారు కూడా ఆ ప్రోగ్రామ్ చూశారు నిర్మల విద్యాలయం. ఆ ప్రోగ్రామ్ చూసిన తర్వాత నన్ను మీట్ అయ్యాడు. మీట్ అయిన తర్వాత మా స్కూల్కి వస్తావా బాబు, ఇట్లా మా స్కూల్లో కొన్ని సాంగ్స్ చేయాలి, డాన్స్ చేయాలి, మీరు చేయగలుగుతారా అంటే నాకు ఇంకా కొత్తగా ఇంకో లోకం అనిపించింది. నేను చేసింది ఒకటే స్కూల్, సరే ఏదో చిన్నపిల్లలకు ఏదో మామూలుగా చేసాను టైంపాస్, నేను పెద్దగా ఏం చేసిందిలే అని చెప్పి నేను ఓ మాదిరిగా ఉన్నాను. సార్ పిలిచేటాలకు, ఇంకో స్కూల్ అంటాలకు నాకు కొంచెం గౌరవం, రెస్పెక్ట్ కూడా పెరిగింది. సరే ఓకే నో ప్రాబ్లం, వస్తా సార్, వచ్చేస్తా, మార్నింగ్ వచ్చేస్తా సార్. ఏడా సార్ మీ స్కూల్ అని అడిగాను. కోర్టు పక్కనే బాబు, మీరు ఆడికి వచ్చేయండి. అప్పుడు ఫోన్ నెంబర్ కూడా తీసుకోలేదు. నా తన ఫోన్ ఉండే, చిన్న ఫోను, వాళ్ళ తన ఫోను. అప్పుడు ఫోన్ కూడా లేకుండా, నా తన ఫోన్ లేదు, వారి దగ్గర ఉండేది. ఆ స్కూల్ వాళ్ళ దగ్గర ఉండేది, నా తన ఫోన్ లేదు. డైరెక్ట్ రా అంటే నేను స్కూల్కి వెళ్ళి కూడా కలవడం జరిగింది. వాణి వైష్ణవి విద్యా విహార్ అని
వెంకటేశ్వర స్వామి గుడి ఆపోజిట్లో గల్లీలో. అప్పుడు వాళ్ళ స్కూల్ యాన్యువల్ డే ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. అక్కడ కొన్ని సాంగ్స్ టీచర్స్ కంపోజ్ చేయడం, నాకు కొన్ని ఒక 5-6 సాంగ్స్ నాకు అప్పగించడం జరిగింది. భరత్ సార్ అని కొన్ని సాంగ్స్ చెప్పారు. అప్పుడు వర్షం సినిమా కూడా కొంచెం రిలీజ్ అయిన టైంలో 2004 అనుకుంటా సంవత్సరం, 2004 రైట్. వర్షంలో డ్యాన్స్ కూడా త్రిష గారు నటించినటువంటి ఎన్నాళ్ళ గుర్తొచ్చిన వాన అనే ఆ సాంగ్ అప్పుడు చాలా హైలైట్, చాలా ఫేమస్ అయిపోయింది. పబ్లిక్ అందరికీ, ఆడపిల్లలకి అందరికి అదొక ప్రపంచం అయిపోయింది. ఆ సాంగ్ కూడా ఇచ్చారు నాకు. ఇంకా నాకు సంగీతం చాలా బాగా నచ్చింది కాబట్టి, అందులో బీట్స్ కూడా బాగున్నాయి కాబట్టి ఎన్నాళ్ళ గుర్తొచ్చిన అది ఒక టైం చూశాను, మూవీ కూడా చూశాను నేను. చూసిన తర్వాత ఆ సాంగ్ కూడా నేర్పించడం జరుగుతుంది. అప్పుడే వచ్చిన ఠాగూర్ మూవీ కూడా ఉంది, మన మెగాస్టార్ చిరంజీవి నటించినటువంటి ఠాగూర్ మూవీ కూడా ఉంది. వానొచ్చెనంటే వరదొస్తుంది, వరదొచ్చెనంటే వలపొస్తుంది అనే సాంగ్ కూడా అప్పుడు టేప్ రికార్డ్స్ ఉండేది. ఈ సాంగ్ కూడా ఇది నా ఇష్ట ప్రకారంగా నేను చేపించడం జరిగింది. ఈ సాంగ్ అంటే నాకు బాగా ఇష్టం అని చెప్పి అప్పుడు నేను థియేటర్లో చూసేది. ఇక్కడ లక్ష్మీ థియేటర్లో పడ్డది ఆ మూవీ. ఆ మూవీ చూసిన తర్వాత వానొచ్చేనంటే ఆ సాంగ్ చూసిన తర్వాత అది స్టూడెంట్స్కు నేర్పించడం జరిగింది. అలా ఒక 10 సాంగ్స్ నేను చేపించాను స్కూల్లో. మీరు నార్మల్ గా ఒక్కసారి థియేటర్కి వెళ్ళి చూసి వచ్చి ఆ డాన్స్ స్టెప్స్ అన్ని గుర్తుంటాయి కదా సార్ మీకు? మంచి క్వశ్చన్ అడిగింది మేడం. ఇదే మెయిన్ పాయింట్. నేను అంటే మా ఫ్యామిలీతోనే మూవీస్కి వెళ్ళేటప్పుడు ఓన్లీ మెగాస్టార్ మూవీసే. మామూలుగా ఏదో ఒక్కటి చేస్తాను కానీ మెగాస్టార్ అంటే అంత అభిమాని. ఇప్పటికీ మెగాస్టార్ నేను అభిమానిస్తుంటాను. ఆయన రీల్స్ వేస్తుంటాను, కొన్ని స్టెప్పులు వేస్తుంటాను రీల్స్లో. ఇది ఇప్పుడు మాట్లాడతాను. ఒకప్పుడు మేము సినిమాకి పోయేటప్పుడు నేషనల్ థియేటర్ అని మన కల్వకుర్తిలో ఉండేది, ఫేమస్. కల్వకుర్తి లక్ష్మీ నరసింహ థియేటర్, నేషనల్ థియేటర్ అంటే అప్పుడు ఫేమస్. ఎక్కువ మెగాస్టార్ సినిమాలు బాగా పడేది. ఈవినింగ్ పూట మార్నింగ్ ఒక్కొక్కసారి మేము సండే వచ్చిందంటే మేము ఫ్యామిలీ అందరూ మెగాస్టార్ సినిమాలు చూసేది. ఆ చూస్తున్న టైంలో మెగాస్టార్ డాన్సులు, కొన్ని ఫైట్స్ నాకు కొంచెం బాగా నచ్చేది. నా కళ్ళు, నా ఫోకస్ మొత్తం ఆ మెగాస్టార్ ఆయన బాడీ లోపలనే నాకు వెళ్ళేది. మెగాస్టార్ 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 మెగాస్టార్. అప్పట్లో థియేటర్లలో టికెట్లు కూడా దొరికేది కదా. నేను అలా పబ్లిక్ లో సందులలో అక్కడిక్కడ చొక్కాలు చినిగేసి పేపర్లన్నీ మంచిగా మేము మడత పెట్టుకొని పేపర్లన్నీ మెగాస్టార్ సినిమా వస్తుందని చెప్పి మేము అంతా రెడీ చేసుకొని, అప్పుడు 5 రూపీస్ టికెట్, 4 రూపీస్, 5 రూపీస్, 10 రూపీస్ నేషనల్ థియేటర్లో. అలా మేము వస్తువులన్నీ రెడీ చేసుకొని ఫస్ట్ మూవీ చూడాలి, స్టార్టింగ్ లో మనమే ఉండాలి, మెగాస్టార్ సినిమా చూడాలి అనే తపనతోని కొన్ని 100 మంది క్యూ మేడం. అక్కడ సైకిళ్ళు పార్కింగ్, అప్పుడు బైకులు లేవు, స్కూటర్లు, లూనలు బండ్లు ఉండేవి, సైకిళ్ళు. పబ్లిక్ చాలా విచ్చలవిడిగా, బస్ స్టాండ్ మొత్తం ప్యాక్ అయ్యేది. సినిమా ఫస్ట్ షో వదిలేసారంటే సెకండ్ ఇంకా మనం పోవాలంటే అక్కడ టికెట్లు అక్కడ రెడీగా ఉండాలి, టికెట్లు దొరికేవి కావు. అప్పుడు కొంతమంది కూడా ఘర్షణ జరిగేది, కొన్ని నేను కూడా బాగా ఘర్షణ పడేది. అంటే ఘర్షణ పడేది అంటే తోబుతులాట, కింద పడడం, మీద పడడం, టికెట్ సంపాదించడం అంటే ఇంకా ఫ్యాన్, లేకపోతే నో ఫ్యాన్ అన్నట్టు అట్లా ఫీల్ అయ్యేవాళ్ళం చిన్న వయసులో. అట్లాంటి రోజుల్లో మూవీ చూసినామంటే ఒక పండగలాగా జరుపుకునేది. డాన్సులు వచ్చినా, ఫైట్ వచ్చినా కన్ను ఆర్పకుండా మొత్తం ఆ కథ స్టోరీ మొత్తం కూడా నేను చెప్పగలుగుతా మేడం. ఏమన్నా మూవీస్ చూస్తే మెగాస్టార్వి, ఆయన ఏ సినిమా తీసిండో ఆ సినిమా డైరెక్టరు, ఆ సాంగ్స్ వాడిన సింగర్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డైరెక్టర్ కానీ నేను కొంచెం ఇప్పటికీ తెలుసుకుంటున్నా, చెప్పగలుగుతా. డాన్స్ చూస్తా ప్రత్యేకంగా, ఆయన డాన్స్, బాడీలో స్కిల్స్, ఆయన సాంగ్స్ కూడా బాగుంటాయి. మెగాస్టార్వి ఓల్డ్ సాంగ్స్ కానీ, న్యూ సాంగ్స్ కానీ, వెస్టర్న్ కానీ, ఆయనను చూసి కూడా చాలా మంది ఇండస్ట్రీలో కూడా వస్తున్నారు. నేను భవిష్యత్తులో వస్తానేమో, అందరు ఆదరిస్తే నో ప్రాబ్లం. కాకపోతే నేను వచ్చింది, నాకు ఇంట్రెస్ట్ అంటే డ్యాన్స్ 3rd క్లాస్ 5th క్లాస్ నుంచి నాకు కొంచెం డ్యాన్స్ చేయడం అలవాటుగా అయిపోయింది. అదే చేసుకుంటూ కంటిన్యూ అవుతున్నాం. అనుకున్న టైంలో కొన్ని స్కూళ్ళల్లో ప్రోగ్రామ్ చేసుకుంటూ అలా 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 జరిగింది. కుటుంబం భారం కూడా అప్పుడప్పటికే కొంచెం మీద పడుతుంది. అమ్మ కూడా కొంచెం, వాళ్ళు కూడా ఇంకా చేత కాకుండా అయిపోయింది. కుటుంబ భారం మొత్తం నా మీద పడిన తర్వాత ఈ మున్సిపల్ కోర్టులో చేస్తున్న వర్క్ నెలకి 550 రూపీస్, 550 రూపాయలు ఇచ్చేది. దాంతో గడపడం కొంచెం కష్టమయ్యేది.
ఇంకా ఆ టైంలో ఇంకేం చేస్తే బాగుంటుంది వరకు, ఇంకేం చేయాలి అని కొంచెం నాకు మైండ్కి తోస్తలేదు. సరే ఇది ఇంకా తమ్ముళ్ళు ఉన్నారు, ఇంకా తెస్తేనే బాగుంటుంది, అమ్మ ఎన్ని రోజులు అంటే కష్టపడుతుంది, అమ్మ పరిస్థితి చూసి నేను కొంచెం చలించిపోయినా. కోర్టులో పని చేసుకుంటేనే మార్నింగ్ పూట ఇంకో ఏదన్నా పని చేద్దామని చెప్పేసి పేపర్ బాయ్గా నేను కొంచెం జాయిన్ అయినా. న్యూస్ పేపర్ ఈనాడు విలేకర్ గారు ఉన్నారు, శ్రీనివాసులని, ఆయన దగ్గర కూడా నేను ఒక 4 years వర్క్ చేశాను. పేపర్ బాయ్గా మార్నింగే లేవాలి, 5కి లేచి పేపర్లన్నీ చదువుకొని, ఈనాడు పేపర్లన్నీ చదువుకొని ఇంటింటికి నేను వేసేవాడిని. అలా 350 పేపర్లు 3 సంవత్సరాలు వేసిన. 2 సంవత్సరాల 3 సంవత్సరాలు వర్క్ చేసిన. ఆయన కూడా నాకు 350 రూపీస్ మంత్లీ అట్లా ఇచ్చేది. ఇంకా అవి ఇవి మొత్తం 1000 రూపీస్ అలా కలిసి అలా గడుచుకుంటూ వస్తుంది మా ఫ్యామిలీ. ఓకే. ఇప్పుడు అప్పట్లో 6 అన్నతమ్ముళ్ళు, 2 మమ్మీ డాడీ, అంత మందికి ఇప్పుడు ఈ పైసలు అన్ని సరిపోయాలి అంటే ఈ పైసలు లేవు అని ఎప్పుడైనా ఇబ్బంది పడ్డ రోజులు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి మేడం, ఉన్నాయి చాలా ఉన్నాయి. అవి తలుచుకుంటేనే నిజంగా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఎందుకంటే అప్పుడు 1 రూపాయి ఉంటేనే 100 రూపాయలు ఉన్నంత సంతోషం అప్పటి ఫ్యామిలీ అందరూ ఎవరైనా. ఇప్పుడు డబ్బులకు ఎంతున్నా కానీ అప్పుడు 1 రూపాయి ఉన్నా కొంచెం దాచుకునే వాళ్ళం. అప్పుడు పరిస్థితులు వేరే. అమ్మ నాన్నలు ఉన్నారు కదా, మనకేం లేదులే, సరే వాళ్ళు బ్రతికిస్తారు అని అనుకున్నాం. కానీ మా ఫ్యామిలీలో అలా జరగలేదు. అన్నదమ్ములో ఉన్నాం కానీ అమ్మ నాన్న లేకుండా వేరు వాళ్ళ మధ్యనే అనారోగ్యంతో చనిపోయారు. అన్నదమ్ముళ్ళు కొంచెం మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయారు. తమ్ముళ్ళ భవిష్యత్తు నేను కొంచెం ఆలోచించేవాడిని. తమ్ముళ్ళు ఎలా ఇంకా నా మీదనే పడ్డది, ఇంకా రేపటి నాడు నన్నే అంటారు నా మీదకి వస్తామని చెప్పి నేనే వాళ్ళకు మూలధారణం అయిపోయి. అలాంటి టైంలో ఉన్నప్పుడు మా అమ్మగారు కూడా 2010లో కూడా వాళ్ళు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఇంకా అన్నదమ్ముళ్ళము ఇంకా 3 తమ్ముళ్ళు ఉండేది. 3 తమ్ముళ్ళు చదువుకునే టైంలో నాకు చదవాలని ఉంది కానీ పరిస్థితుల వల్ల చదవలేకపోయాను. నేను చాలా చదువుకొని మంచిగా ఉండాలని అనుకున్నా కానీ ఆ చదువుతో పాటు నాకు చదువు కొంచెం అబ్బలేదు. కళ అబ్బింది, కళ అయితే అబ్బింది. చదువు కూడా నేను ఇప్పటికి కూడా గౌరవిస్తుంటాను. నాకు చదువు అంటే కూడా చాలా ఇష్టం. అలాంటి టైంలో ఇంకా అమ్మగారు కూడా చనిపోయారు 2010లో. చనిపోయిన తర్వాత తమ్ముళ్ళు కూడా ఇంకా వాళ్ళు చదువు ఆపేశారు. ఆపేసిన తర్వాత కంటిన్యూగా 7th వరకు అలా చదివి వాళ్ళు కూడా ఆపేశారు. ఇంకా నేను ఇలాగే ఉంటే ఇంకా కష్టమైపోతుంది, ఇంకా మనం బ్రతకడం ఎలా, అమ్మ చనిపోతుంది, ఇంకా అమ్మ పరిస్థితి బాగాలేదని అనుకునే టైంలో అమ్మగారేమో 2010లో చనిపోతున్నారు అన్న టైంలో నేను ఆలోచించుకునేవాడిని. అమ్మకి ఏదో జరుగుతుంది, అమ్మకి ఏదో జరిగేటట్టుంది, ఏదో జరగడానికి కొంచెం టెన్షన్స్ ఎక్కువైపోయి అమ్మగారు ఇంకా రీసెంట్గా 2010లో మార్చిలో చనిపోయారు. ఓకే, అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ ల్యాండ్ అమ్మిన తర్వాత మేము మార్చిలకు షిఫ్ట్ కావడం జరిగింది. అమ్మ సంస్కారాలు అన్నీ అవన్నీ అయిపోయినాయి. అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా తమ్ముళ్ళు వేరే వేరే వాళ్ళ వర్కుల్లో వాళ్ళు ఉన్నారు. ఇంకా నాకు ఇదే ఫీల్డ్, వేరే ఆధారం ఏది లేదు, వేరే ఎక్కడ వర్క్ చేయడానికి ఏది వీలు కాకుండా టైట్గా అయిపోయినాం. అంటే ఇంకా ఒక స్కూల్ మాస్టర్ ఇలా చేయాలి అక్కడ ఆఫర్స్ రావడం జరుగుతున్నాయి. ఆ టైంలో ఇంకా నాకు స్కూల్లో ప్రోగ్రామ్స్ జరిగే టైంలో వేరే వేరే స్కూల్స్, పెద్ద పెద్ద స్కూల్స్ కూడా వచ్చేది మేడం కల్లకుర్తిలోనే. ప్రగతి స్కూల్ అని, చైతన్య స్కూలు, నిర్మల విద్యాలయం, అలా నాకు ఆఫర్స్ వచ్చేయడం జరుగుతుంది. దాన్ని కూడా ఆ టాలెంట్ కూడా దాన్ని నేను వినియోగించుకుంటూ అలా స్టెప్ బై పెరుగుకుంటూ సాంగ్స్ కంపోజ్ చేయడం. దేశభక్తి సాంగ్ నాకు ముఖ్యంగా ఫస్ట్ దేశభక్తి సాంగ్స్ అంటే చాలా ఇష్టం. దేశభక్తి, కొన్ని జానపద సాంగ్స్ కానీ, కొన్ని పల్లె సాంగ్స్ కానీ, నాకు ఎందుకో చాలా డివోషనల్ సాంగ్స్ అంటే కూడా చాలా ఇష్టం. ఇప్పటికి కూడా నేర్పిస్తూనే ఉన్నాను కొంతమంది స్టూడెంట్స్కి. వెస్టర్న్తో పాటు ఇవి కూడా ఉండాలి, పిల్లలకు వెస్టర్న్ టైప్లే కాకుండా భక్తి పరంగా డివోషనల్. మనం మనం భారతదేశం కాబట్టి భరతమాత ముద్దు బిడ్డల్లాగా కొన్ని దేశభక్తి సాంగ్స్ చేయాలి, పౌరాణిక నాటికలు అలాంటి సాంగ్స్, జానపద ఫోక్ సాంగ్స్ చేయాలని చెప్పి పిల్లలకు కూడా నేను అప్పుడప్పుడు వాళ్ళని మధ్యలో వాళ్ళకి నేర్పిస్తూ ఉంటాను. ఎన్ని లాంగ్వేజెస్ లో, ఏ లాంగ్వేజెస్ లో సాంగ్స్, డాన్సెస్ నేర్పిస్తుంటారు? నేను మేడం డాన్స్, ఫస్ట్ వెస్టర్న్ అంటే నాకు చాలా ఇష్టం. వెస్టర్న్ డాన్స్ అంటే చాలా ఇష్టం. వెస్టర్న్ తో పాటు కొంచెం క్లాసికల్ అంటే చాలా ఇష్టం. కొన్ని బేసిక్స్ అలా నేర్చుకోవడం చెయ్యాలి అని నా బాడీ లోపల కొన్ని మెలికేవలు తిరుగుతుంటాయి. కొంచెం క్లాసికల్, ఫోక్ నేర్పించాను. తర్వాత ఇంగ్లీష్ సాంగ్స్ కూడా కొన్ని వెంగ బాయ్స్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, కొన్ని వెంగ బాయ్స్ చిన్నపిల్లలకు నాకు మొదటగా కొంచెం బాగా స్కూళ్ళల్లో బాగా డెవలప్ చేసిన సాంగ్స్ కొన్ని వెంగ బాయ్స్ మ్యూజిక్ అనేది ఉండేది. ఇంగ్లీష్ మూవీస్ అవి.
చిన్న చిన్న పిల్లలకు రైమ్స్ లాగా వెంగ బాయ్స్ మ్యూజిక్ అనేది ఆ చిన్న పిల్లలకు నేర్పిస్తే కొంతమంది పేరెంట్స్ అప్పట్లో చాలా తృప్తి పడ్డారు. నాకు ఆ చిన్నపిల్లలకు నేర్పించిన దాంట్లో కొంచెం గౌరవం పెరిగింది. అంటే చిన్నపిల్లలకు నేర్పించాలంటే చాలా కష్టం, అది రిస్క్తో కూడుకున్న పని. వాళ్ళని కంట్రోల్ చేయాలి అంటే వాళ్ళలాగా చిన్నపిల్లలాగా మారిపోయి వాళ్ళకి ఆ విద్యా బోధన చెప్పాలి. అలాంటి చెప్తున్న టైంలో కొన్ని ఇంగ్లీష్ సాంగ్స్, వెస్టర్న్, క్లాసికల్, ఫోకు, కొన్ని జానపద గేయాలు, దేశభక్తి సాంగ్స్, ఎస్టీ బంజారా సాంగ్స్, వినాయకుని గురించి కూడా కొన్ని ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నాయి ఈ మధ్యలో. అప్పుడు నేను అంత చేయకపోయేది. చెప్పడం నేను మర్చిపోయాను. వినాయకుడు అంటే గుర్తుకొచ్చింది. ఒకప్పుడు మన వీధులలో వినాయక చవితి జరుగుతూనే ఉంది, అప్పటి నుంచి జరుగుతూనే ఉంది. మన వినాయక నిమజ్జనాలు అలాంటివి జరుగుతూనే ఉంది. మంచి పాయింట్, నేను మర్చిపోయాను మేడం. మన కల్వకుర్తిలోనే గచ్చిబాయి దగ్గర వినాయకుని పెడతారు అందరు, 9 రోజులు 11 రోజులు అలా పెడుతుంటారు. అప్పుడు వినాయకుని సాంగ్స్ వచ్చేటివి. ఎక్కడో గచ్చిబాయి దగ్గర వినాయకుని పెడితే మా ఇల్లు చాలా దూరం, ఒక 1/2 కిలోమీటర్ దూరం. అక్కడ సాంగ్స్ వినిపించేది గుడి దగ్గర. అప్పట్లో సాంగ్స్ ఇప్పటికి ఎవర్ గ్రీన్ ఆ సాంగ్ వింటుంటే ఎప్పుడు వినాయకుడి దగ్గరికి వెళ్ళేది. దండాలయ్య ఉండాలయ్య దయించయ దేవ, మీ అండ దండ ఉండాలయ్య చూపించయ తోవ. ఈ సాంగ్స్ అప్పట్లో ఫేమస్. కూలీ నెంబర్ 1 మన వెంకటేష్ గారు నటించినటువంటి ఆ సాంగ్ విన్నప్పుడల్లా నేను మండపం దగ్గరికి వెళ్ళేది. అందరూ కొంతమంది డాన్సులు, కొంచెం ప్రసాదం అయిపోయిన తర్వాత డాన్సులు అలా చేస్తుంటే సమయంలో నేను కూడా ఇంట్లో అమ్మని అడిగి వెళ్ళేది. మండపం దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ టేప్ రికార్డ్స్ సాంగ్స్, కొన్ని పొంగలు పెట్టేది. మా మైకులు అక్కడ చెట్ల మీద అక్కడిక్కడ అరేంజ్మెంట్ చేసి మా ఇంటి వరకు వినిపించేది. అక్కడ ఆ సాంగ్స్ వినేదప్పుడే నేను మండపం దగ్గరికి వెళ్ళేది. అందరు అక్కడ ఉన్న కమిటీ సభ్యులు, ఏం బాబు నువ్వు వచ్చినావేంది, ఏ టైంలో వచ్చినావేంది, డాన్స్ చేస్తావు అంటే నేను చేస్తా డాన్స్ చేస్తా. అక్కడ కూడా నాకు పేరు రావడం, వినాయకుని దగ్గర కూడా ప్రోగ్రామ్ అక్కడ డాన్స్ ఏదో 2-3 స్టెప్పులు చేసిన మేడం. చేసిన తర్వాత అక్కడ కమిటీ సభ్యులు కూడా బాగా మెచ్చుకున్నారు, వాళ్ళు కూడా అప్రిషియేట్ చేశారు. బాగా చేసినవరా, బాగా చేసినావు, ఆల్ ద బెస్ట్ అని నన్ను పొగిడారు. వినాయకుని దగ్గర కూడా నేను కొన్ని సాంగ్స్ చేసిన. నాకు అది గాడ్ గిఫ్ట్. మా తల్లిదండ్రుల నాకు ఇచ్చిన పుణ్యం, అది ఎప్పటికీ నేను మర్చిపోలేను. మా అమ్మ నాన్నని ముఖ్యంగా మర్చిపోలేను. ఇంకో జన్మ అంటుంటే మళ్ళీ మా అమ్మ నాన్నలకే, ఈ అమ్మ నాన్నలకే ఇంకా వాళ్ళు 100 ఏళ్ళు బతకాలని చెప్పి మా అమ్మ నాన్నలు ఈ న్యూస్ మీ టీవీ తరఫున నేను కోరుకుంటున్నా మేడం. ఇప్పటి వరకు ఎన్ని ప్రోగ్రామ్స్ చేశారు సార్? దాదాపు నేను ఒక స్టేజ్ ప్రోగ్రామ్స్ లో కనీసం 150-200 ప్రోగ్రామ్ వరకు చేసిన మేడం. స్టేజ్ ప్రోగ్రామ్స్, స్కూల్ ప్రోగ్రామ్స్, అవుట్ ఆఫ్ ప్రోగ్రామ్స్, కొన్ని కార్యక్రమాలు అన్ని కలిపి నేను ఐడెంటిఫై చేయలేదు. 200 అయితే నాకు కొంచెం గెస్ ఉంది మేడం. ఓకే, ఇప్పటి వరకు ఎన్ని సర్టిఫికేట్స్ పొందారు సార్? మేడం నేను ఒక 7-6 అట్లా సర్టిఫికేట్స్ నేను కొంచెం పొందాను. స్వర్ణ భారతి కళానీలం అనే ఒక డ్యాన్స్ స్కూల్ కూడా స్థాపించడం జరిగింది ఇక్కడ. మా గురువు గారు మోహన్ సార్ గారు, వారి ఆధ్వర్యంలో నేను 15 సంవత్సరాలు కూడా వర్క్ చేసిన డాన్స్ మాస్టర్గా. వాళ్ళు 2007లో ఇక్కడ స్థాపించడం జరిగింది. వాళ్ళ దగ్గర కూడా నేను 15 సంవత్సరాలు వర్క్ చేశాను. వాళ్ళు కూడా సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. అలాగే వందే మాతరం ఫౌండేషన్ కూడా మనకు దగ్గరలోనే ఉంది, వారు కూడా సర్టిఫికేట్ ఇచ్చారు. అక్కడ ఢిల్లీ ప్రోగ్రామ్ కూడా వెళ్ళాం మేము. మా మదర్ గారు చనిపోయారు, ఆ చనిపోయిన 2-3 నెలలకే ప్రోగ్రామ్ ఉండే, వందే మాతరం ఫౌండేషన్ తరఫున ఢిల్లీలో ప్రోగ్రామ్ ఉండే. అక్కడ ప్రోగ్రామ్ చేసినప్పుడు కూడా ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఏది బెస్ట్ సార్ అందులో? అంటే ఈ సర్టిఫికేట్ వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా అయిపోయినా. బెస్ట్ సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది కదా, ఢిల్లీదే మేడం. ఢిల్లీదే, అది రావడం చాలా హ్యాపీ. కామన్వెల్త్ క్రీడలు అనే ఒక ప్రోగ్రామ్ జరిగింది అక్కడ ఢిల్లీలో. అక్కడ నాకు రావడం అది ఒక గొప్పగా ఫీల్ అయింది. అంత మంచి సర్టిఫికేట్ ఎక్కడ రాదు, అది మంచిగా అనిపించింది. ఇప్పటి వరకు ఎంతమంది స్టూడెంట్స్ కి నేర్పించారు సార్ డాన్స్? నేను మేడం ఇప్పటి వరకు 3500 స్టూడెంట్స్ కు నేను నేర్పించిన డాన్స్, చిన్నారులకు ప్రతి ఒక్కరికి ఇప్పటికీ నేర్పిస్తున్నా కంటిన్యూనా. ఇప్పుడు దాదాపు 6000 కావచ్చు. 6000 అన్ని స్కూల్స్ లో ఏమైనా నేర్పిస్తున్నారా సార్? స్కూల్స్ లో ఇప్పుడు అంటే క్లాసెస్ వైజ్ లేదంటే ఒక డే వైజ్ క్లాసెస్ అట్లా ఉంటాయి కదా, చేపిస్తున్నా మేడం. ప్రతి ఒక్క స్కూల్ కి
అంటే కొన్ని స్కూల్స్లలో మనం అక్కడ జాబ్ చేయడం జరుగుతుంది. Okay. వీక్లీ 2 days 1 day పిల్లలకు క్లాస్ వైజ్గా తీసుకోవడం జరుగుతుంది. Okay. వాళ్ళకు కొన్ని దేశభక్తి, వెస్టర్న్, కొన్ని సాంగ్స్ అకేషన్ వాళ్ళ స్కూళ్ళలో ఏమన్నా ప్రోగ్రామ్ జరిగిన మదర్స్ డే, ఫాదర్స్ డే, చిల్డ్రన్స్ డే, యాన్యువల్ డే ఇలాంటి ప్రోగ్రామ్ ఏది జరిగినా మనకు ఫోన్ వస్తుంది, పిలిపిస్తుంటారు. వాళ్ళకి అదే అకేషన్స్ అవే సాంగ్స్ నేర్పించడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు 15 ఆగస్టు వస్తుంది, జెండా వందన సాంగ్స్, అలాంటి సాంగ్స్ పిల్లలకు నేర్పించడం జరుగుతుంది. ఏదైనా హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయా సార్ పిల్లలతోటి? అంటే ఒక పేరెంట్స్ నుంచి రివ్యూస్ కానీ టీచర్స్ నుంచి రివ్యూస్, మా పిల్లలు నేర్చుకుంటున్నారు, ఇట్లాంటివి ఏమైనా హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయా? ఉన్నాయి మేడం. నా దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్ కొంతమంది వాళ్ళ పేరెంట్స్ దగ్గర వాళ్ళ కళ్ళారా కొన్ని లైవ్లో చూసిన డ్యాన్స్లు, మా అమ్మాయి బాగా చేసింది, మా అబ్బాయి బాగా చేస్తున్నాడు, మంచిగా చేస్తున్నారు, మంచిగా నేర్పించారు మాస్టర్ అని చెప్పి కొంతమంది పేరెంట్స్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేను వాళ్ళు మాట్లాడుకుంటే నేను కొంచెం గమనించిన ఆ ఆనందం చాలు. అది నేను కళ్ళారా చూసినా విన్నా, స్టూడెంట్స్ చెప్పడం జరిగింది, పేరెంట్స్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా అమ్మాయికి ఏం రాంది, ఆ డాన్స్ ఆ స్టెప్పులు రాంది, బాగా మంచిగా చేయించారు మేడం అని చెప్పి మంచిగా చేయించారు అని చెప్పి నాకు చెప్పడం జరిగింది వాళ్ళు. అది నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతా. ఇదే కదా మనకు కావాల్సింది, మనం చెప్పుకోవడం కాదు, మనం నేర్పించిన విద్య బయటి వాళ్ళు గుర్తించి ఓకే చేపించారు అనే ఆ మాట అంటే నాకు భలే ఇష్టం మేడం. పేరెంట్స్ నుంచి రావడం అది నాకు ఆ మాట వింటే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా హ్యాపీ మేడం, అది చాలా ఆనందం. సార్ లైఫ్ లో మీ గోల్ ఏంటి? ఎక్కడి వరకు మీ డాన్స్ ని తీసుకెళ్లాలనుకుంటున్నారు? లైఫ్ లో గోల్ అంటే ఎవరికైనా ఆశలు ఉంటాయి, అవును, ఎవరికైనా ఎదగాలని ఉంటుంది, కానీ ఎదిగే కొద్ది కూడా ఒదిగి ఉండాలని చెప్పి కూడా ఒకటి ఉంటుంది. మనం ఎదగాలంటే మన కష్టాన్ని నమ్ముకోవాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి, అందరి ఆదరణ కూడా ఉండాలి, అందరి ప్రోత్సాహం ఉండాలి. ముఖ్యంగా అందరి ప్రోత్సాహం వల్ల, కల్వకుర్తి పట్టణ ప్రజల వల్ల, చాలామంది వల్ల, వాళ్ళ ఆశీర్వాదంతో నేను ఇంతవరకు ఇలా ఉన్నాను, ఎప్పుడు ఇలాగే ఉంటాను, కూడా ఇలాగే నడుచుకుంటాను. వాళ్ళు ఆదరిస్తే, ప్రతి ఒక్కరు ఆదరిస్తే మంచి మంచి ప్రోగ్రామ్ చేయాలి, కల్వకుర్తి మంచి పేరు తీసుకురావాలని చెప్పి నా సంకల్పం. ఇకపోతే డాన్స్లో నేను ఇలా సినిమా ఫీల్డ్కి వెళ్ళాలి, కొన్ని టీవీ షోస్ చేయాలి అని నాకుంది, చాలా ఉంది. అది అవకాశం రాలేదు, వస్తుందని త్వరలో నేను అనుకుంటున్నాను. నా డ్రీమ్ అయితే కొంచెం మూవీలలో చేస్తే బాగుంటుంది, కొన్ని డీలా చేస్తే బాగుంటుంది అనేది ఉంది. కొంచెం ప్రోత్సహించాలి, ఇంకా మనలాంటి వాళ్ళని కొంతమంది ఆదుకోవాలి అన్నదొక్కట నా ప్రకటన. ఎందుకంటే ఒకరి టాలెంట్ వాళ్ళకి తెలుసు, మిగతా వాళ్ళకి కూడా ఉండాలి ఆ టాలెంట్. కాకపోతే అందరూ కలిస్తేనే ఒక పండగ, అందరు కలిస్తేనే ఒక జాతర. అలాగే అందరు సపోర్ట్ చేస్తేనే నేను ఏదైనా చేయగలుగుతాను. నేను ఎవరిని అడగలేదు, ఇక ముందు కూడా అడుగుతాను కాబట్టి వాళ్ళందరూ ప్రోత్సహిస్తే మంచి మూవీ ఫీల్డ్లోకి వెళ్ళి మంచి ఈ కల్వకుర్తికి, మా ఊరికి, అందరికీ పలానా అబ్బాయి మాస్టర్ మంచి ఎదిగాడని చెప్పి ఒక మంచి పేరు తీసుకురావాలని చెప్పి నాకు బలిష్టం. తెచ్చుకుంటాను, ఆ పేరు తెచ్చుకుంటాను. కల్వకుర్తి ప్రజలు, మా ఊరి ప్రజలు అందరూ గుండెలల్లో ఉండిపోవాలని చెప్పి నా ఒక డ్రీము, మంచి మాస్టర్గా ఎదగాలని చెప్పి నా యొక్క కోరిక. సార్ మరి ఇంత పెద్ద ఫ్యామిలీ అంటున్నారు, మీ మిస్సెస్ ఏం చేస్తుంటారు, పిల్లలు ఎంతమంది? నాకు మేడం మ్యారేజ్ అయ్యింది, నాకు 2014 సంవత్సరంలో నా మ్యారేజ్ అయ్యింది, జూన్ 1కు. అలాగే జూన్ 2కు తెలంగాణ కూడా ప్రకటించారు. నాకు ఇప్పుడు వచ్చేసి ఒక పాప, ఒక బాబు. బాబు స్టాండర్డ్ 4th క్లాస్, పాపనేమో 1st క్లాస్. ఇక్కడనే కల్వకుర్తిని మన విజ్డమ్ స్కూల్లో చదువుతున్నారు. మా మిస్సెస్ వచ్చేసి ఇంటికనే కొంచెం టైలరింగ్, అలాగే ఏకల్ పాఠశాల అని ఒక సంస్థ ఉంది కల్వకుర్తిలో, అక్కడ వారి దగ్గర శిక్షణ పొంది టీచర్గా మా ఇంటి దగ్గర కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు కదా, కొంతమంది అంగన్వాడీ ఇలా బడులకు వెళ్తున్న చిన్నారులకు విద్యా బోధనలు, ఇలా కొంచెం సంస్కృతాలు, కొన్ని నమస్కారాలు, ఎలా సమాజంలో ఎలా ఎదగాలి, ఎలా గౌరవించాలని కొన్ని గుణపాఠాలు వాళ్ళకి నేర్పిస్తుంటుంది మా మిస్సెస్ గారు. మీ మిస్సెస్ మీకు ఎప్పుడు సపోర్టివ్ గానే ఉంటుందా? ఎందుకు డాన్స్ ఇవన్నీ వేరే ఎందుకు చూసుకోవచ్చు కదా అని మనం అంటుంటుందా? ఒక్కొక్కసారి అంటుంటది మేడం, ఎంతకాలం చేస్తావు డాన్సేనా, ఇంకేదైనా వర్క్ చూసుకోవచ్చు కదా, ఇంకేదైనా పని చేయండి, ఇది చేసుకుంటే అది చేయండి అని చాలాసార్లు నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది.
నేను కూడా చేస్తా అని చెప్పి తనకు ఏది చెప్పినా సరే ఓకే చేస్తా అని చెప్పి ఇది కంటిన్యూ అయ్యకుంటూనే వస్తున్నా. తను చెప్పిన దాంట్లల్లో ఏంటంటే ఇంకెప్పుడు ఇలాగే చేస్తారా, ఇంకెప్పుడు ఇదే నా వర్క్, వేరే వర్క్ అని అంటే ఈ వర్క్తోనే కదా మనం సాధిస్తున్నాం, ఇంకా సాధించలేను అన్నట్టు నా నమ్మకం. నేను మాత్రం వదిలిపెట్టాను, అంతే డాన్స్ చేసుకుంటూ పోతుంటా. ఇంకేమైనా భవిష్యత్తులో వేరే వర్క్ కూడా చూద్దాం. అంతే. మేమే ఇక ఆమెకు అటు హ్యాపీగా ఉంచొద్దు అన్నట్లు హ్యాపీగా ఉంచాలి, అటు మీ డాన్స్ కంటిన్యూ చేయాలి, ఆమెకు అట్లా ఏదో ఒకటి చెప్పేసి హ్యాపీగా ఉంచుతుంటారు అంతే అనమాట. మేడం. మీకు ఇన్స్పిరేషన్ డాన్సర్స్ ఓన్లీ చిరంజీవినా ఇంకెవరైనా డాన్సర్స్? ఉన్నారు మేడం, చాలా మంది ఇన్స్పిరేషన్ గా నాకు చాలా ఉన్నారు. ముఖ్యంగా ఫస్ట్ మన మెగాస్టార్ చిరంజీవి గారు అని చెప్పాను. అలాగే వరల్డ్ కింగ్ ఆఫ్ పాప్ మైకేల్ జాక్సన్ గారు అంటే ఇంకా నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన డేంజరస్ ఆల్బమ్ కూడా నేను చేశాను 2009 సంవత్సరంలో ఇక్కడ కల్వకుర్తిలో. మైకేల్ జాక్సన్ గారి డేంజరస్ ఆల్బమ్ బిట్టు నేను కొంతమంది స్టూడెంట్స్తో నేను నేర్పించి ప్రత్యేకంగా అందులో మాస్టర్ మెయిన్ డాన్సర్గా నేను చేశాను. దానికి మంచి గుర్తింపు వచ్చింది. ఇక్కడనే మన కల్వకుర్తి ఫంక్షన్ హాల్లో ఒక చోట జరిగింది, అక్కడ చేశాము. మైకేల్ జాక్సన్ అంటే నాకు చాలా ఫేవరెట్. ఆయన సాంగ్స్ కూడా నేను బాగా చేస్తుంటా, బాగా ఎంజాయ్ చేస్తుంటా. అలాగే మన తమిళ్ కూడా డ్యాన్స్ మాస్టర్ అటువంటి రాఘవ లారెన్స్ గారు అంటే కూడా నాకు చాలా అభిమానం. ఎందుకంటే ఆయన స్టైల్ మూవీ నుంచి ఆయన ఫస్ట్ సినిమా నుంచి కూడా నేను చాలా చూసుకుంటూ వస్తున్నాను. ఆయన ముని సినిమా నుంచి నేను చూసుకుంటూ వస్తున్నాను. ఆయనను చూసి కూడా నేను కొన్ని డ్యాన్సులు నేర్చుకున్నాను. బయట కొంతమంది కూడా రాఘవ అంటారు, కొంతమంది లారెన్స్ అంటారు. అంటే కొంచెం పోలికలు అలా ఉన్నారని అని చెప్పి కొంతమంది రాఘవ అంటారు, కొంతమంది డ్యాన్స్ మాస్టర్ అని అంటారు. ఆ రాఘవ లారెన్స్ గారితో పోల్చుకుంటాం. ఆయన అంటే భలే ఇష్టం. ఇంకా మన ఇండియన్ మైకేల్ జాక్సన్ అంటే ఇంకా మీ అందరికీ తెలిసే ప్రభుదేవ్ గారు. ఆయన అంటే ఇంకా పిచ్చి పిచ్చి చాలా ప్రేమ. వీళ్ళు ముగ్గురు నాకు త్రిమూర్తుల్లాగా అనుకుంటా, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అని అనుకుంటా. నాకు ఈ ఇన్స్పిరేషన్ అంటే మెగాస్టార్ మైకేల్ జాక్సన్, రాఘవ లారెన్స్, ప్రభుదేవ్ గారు, ఈ నలుగురు అంటే నాకు చాలా ఇష్టం. చాలా ఇష్టం. ఇక వాళ్ళ డాన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తుంటారా ఏమన్నా? చేస్తుంటా మేడం, చేస్తుంటా. అప్పుడప్పుడు ట్రై చేస్తుంటా. ఒకప్పుడు స్టైల్ మూవీ నుంచి కూడా చాలా సాంగ్స్ కూడా నేను నేర్చుకున్నాను. నేర్చుకొని కొన్ని చోట్ల ప్రదర్శనలు ఇచ్చాను, స్టూడెంట్స్ కూడా నేర్పించాను. ఇంకా ప్రభుదేవ్ గారి సాంగ్స్ అంటే ఇంకా చాలా టఫ్కల్గా ఉంటుంది, చాలా హార్డ్గా ఉంటుంది. ముక్కాలా ముక్కాబుల్లా లైలా అనే సాంగ్ నేను కల్వకుర్తిలో జూనియర్ కాలేజ్లో అప్పట్లో ఏబీవీపీ అనే ఒక గ్రూప్ ఉండేది కల్వకుర్తిలో. వాళ్ళు క్రీడలు, కొన్ని గేమ్స్, కొన్ని స్పోర్ట్స్ అలాంటివి ఒక ఏర్పాటు చేసి వాళ్ళొక ప్రోగ్రామ్ అరేంజ్మెంట్ చేసి మన కల్వకుర్తి కాలేజ్ గ్రౌండ్లో అక్కడ కొన్ని డ్యాన్స్ ప్రోగ్రాంలు కాంపిటీషన్ జరిగేది. అప్పట్లో కొంతమంది నన్ను కూడా మీరు స్టేజ్ ఎక్కి డ్యాన్స్ చేయొచ్చు కదా, మా రాజు నువ్వు చేయొచ్చుగా అని కొంతమంది పలకరించడం జరిగింది. నేను చేయను కొంచెం సిగ్గుపడడం కూడా జరిగింది. సరేలే మంచి అవకాశం వచ్చింది కదా చేద్దాంలే అన్నట్టు నా లోపల కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగింది. మన ప్రభుదేవ్ గారి సాంగ్ ముక్కాల సాంగ్ పెట్టించుకొని ఆ స్టేజ్ మీదకి ఎక్కాడు, అక్కడ కొంచెం పర్ఫార్మెన్స్ చేసి అప్పుడు చాలా మంది అక్కడ మళ్ళీ ప్రభుదేవ్ అన్నారు. యాజ్ టీజ్ కొన్ని స్టెప్పులు అలాగే వేశాను. నేను మళ్ళీ చూసుకోవాలని ఆ వీడియో ఇప్పుడు లేదు, కానీ కొంతమంది అయితే చాలా మంది ప్రభుదేవ్ లాగా చేశారు, బాగా చేశారని అప్రిషియేట్ చేసి కొంచెం మెచ్చుకున్నారు మేడం. చాలా మంది అప్రిషియేట్ చేశారు ప్రభుదేవ్ గారు. అందరూ మెచ్చుకునేటట్లు ఇంకా మీరు ఈ డాన్స్ లో ఇంకా వేరే లెవెల్స్కి వెళ్ళి మంచి లెవెల్స్కి వెళ్ళి కొన్ని స్టేజెస్ లో పర్ఫార్మెన్స్ చేయాలి, అది మేము చూడాలి సార్. ఖచ్చితంగా మేడం. మీ ఆదరణ, అందరి ప్రోత్సాహం ఉంటే నేను ఇంకా మంచి పై మెట్లకి వెళ్ళాలి, మంచి ప్రశంసలు కురిపియాలని చెప్పి నాకు కూడా చాలా డ్రీమ్ ఉంది. అది డెఫినెట్గా నెరవేరుతుంది. ఎందుకంటే కొన్ని సందర్భాలలో నాకు కొంచెం అవమానం కూడా జరిగింది. స్టేజ్ పైన కొంచెం డాన్స్ తనకేమొచ్చు తనకేం రాదు అని కొంతమంది ఏలన కూడా చేసేది ఒకప్పట్ల. అంటే కొంతమంది 100 మెంబర్స్లో ఒక 10% పీపుల్స్ ఏదో సరదాగా అన్నారో వాళ్ళు రియల్గా అన్నారో, నాకు మాత్రం అది ఉండిపోయింది. అలా చేయాలి, ఖచ్చితంగా చేయాలని చెప్పి నాకు కొంచెం దృఢ సంకల్పం ఏర్పడింది. అలాగే కంటిన్యూ సాగుతుంది నా వరకు. ఇంకా ముందు కూడా వెళ్తా, మంచి ప్రోగ్రామ్స్ కూడా చేస్తా. ఇప్పుడు కూడా కొన్ని ఫంక్షన్లో కూడా మేడం ట్రెండ్గా బాగా సెట్ అయింది. కొన్ని ఫంక్షన్లలో జరుగుతుంటాయి. కొన్ని మ్యాచ్డ్ ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు, రిసెప్షన్లు, బర్త్డేలు, కొన్ని కోలాటం ప్రోగ్రామ్స్ కూడా ఆఫర్స్ వస్తున్నాయి మేడం. మహిళలకు కోలాటం కూడా నేర్పించడం జరుగుతుంది. ఇప్పుడు కూడా అదే ట్రెండ్ నడుస్తుంది. దాంట్లో కూడా పేరు బాగా వచ్చింది. మహిళలతో పాటు కొంచెం కోలాటం మన మధ్యలో ఉండి చేపియడం, వాళ్ళు సరదాగా ఎంటర్టైన్మెంట్ చేయడం.
2 hours 3 hours అక్కడ ప్రోగ్రామ్ చేసి వాళ్ళందరినీ సాటిస్ఫాక్షన్ చేసి మనం వెళ్ళిపోతుంటాం. ఈ మధ్యన అవి బాగా జరుగుతున్నాయి. అది కూడా ఒక కొత్త ట్రెండ్ అయిపోయింది, కోలాటం, దాండియా. మీరు చూసే ఉంటారు, ఇక ముందు చూస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ టీవీకి వచ్చి మీ ఇన్ఫర్మేషన్, మీ డేటా ఇవ్వడం మాకు చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ మేడం. చూసారు కదండి, ఒక మంచి డాన్స్ తోటి తన ఓన్గా సార్ ఓన్గా నేర్చుకొని, తన సొంత సంకల్పంతో డాన్స్ నేర్చుకొని ఎంతో మంది స్టూడెంట్స్ కి 3,000 నుంచి 6,000 మధ్యలో స్టూడెంట్స్ వరకు నేర్పించారు డాన్స్ మాస్టర్. సో ఇట్లాంటి షోస్ మరెన్నో చేయాలి, ఇట్లాంటి డాన్సెస్ ఎన్నో చేయాలి, ఎంతో మందికి ఇంకా నేర్పించాలని మీ టీవీ న్యూస్ నుంచి మేము ప్రత్యేకంగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఎపిసోడ్ లో నెక్స్ట్ గెస్ట్ తో మీ ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్.